కర్నూలు జిల్లా ఆలూరు సమీపంలోని ఆదోని రోడ్డుపై కిలోమీటర్ దూరంలో సారీ కర్నూలు జిల్లా ఆలూరు సమీపంలోని ఆదోని రోడ్డుపై కర్నూలు జిల్లా ఆలూరు సమీపంలోని ఆదోని రోడ్డుపై కిలోమీటర్ దూరంలో ఉన్న బేలిగుండ ఆంజనేయ స్వామి దేవాలయం అతి పురాతన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. వ్యాస మహర్షి ప్రతిష్ఠించిన ఈ ఆలయంలో భక్తులు కోరిన కోరికలు తీర్తాయని విశ్వాసం. ఇక్కడ వంశపారంపర్యంగా వివాహాలు జరుగుతుంటాయి. ఒకే రోజున 27 పెళ్లిళ్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి శనివారం అమావాస్య రోజున ఈ ఆలయంలో నీరాటకంగా అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. భక్తుల సహకారంతో 54 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం నిర్మించబడింది. ఈ విగ్రహం నిర్మాణానికి ఇప్పటి వరకు 1.26 కోట్లు ఖర్చయిందని, ఇంకా 60 లక్షల అవసరం ఉందని ఆలయ కమిటీ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్, మంత్రాలయం, శ్రీశైలం వంటి ప్రాంతాల భక్తులు కూడా ఈ దేవాలయ అభివృద్ధికి సహకారం అందిస్తున్నాయి. కమిటీ వారు భవిష్యత్తులో కళ్యాణ మండపం, వసతి గృహాల ఏర్పాటుకు భక్తుల సహకారం కోరుతున్నారు.
ఇక్కడ ఆలూరు మండలంలో అతి సమీపాన అతి పురాతనమైనటువంటి పుణ్యక్షేత్రం. పూర్వీకులు ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇప్పుడిప్పుడే అభివృద్ధిలో భాగంగా కమిటీ సభ్యులు భక్తుల సహకారంతో ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ముఖ్యంగా స్త్రీలు కూడా పెళ్లిళ్ళు జరిగే సమయంలో కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అక్కడ అభివృద్ధి పనుల్లో లెట్రిన్లు అయితేనేమి, బాత్రూమ్లు అయితేనేమి, అదేవిధంగా ఎంతో సుందరంగా కాంపౌండ్ వాల్స్ కూడా అన్నీ కూడా భక్తి శ్రద్ధలతో భక్తుల సహకారంతోనే ప్రతి శనివారం పల్లకి ఉత్సవం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి హనుమాన్ జయంతి రోజు కూడా ఎంతో అంగరంగ వైభవంగా భక్తులందరి సహకారంతోనే పల్లె ప్రజలు ఎక్కువగా ఇష్టపడే దేవుడు, కోరిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతున్నటువంటి శ్రీ బెలిగొండ ఆంజనేయ స్వామి దేవాలయము. పల్లెల నుండి ఎక్కువగా వివాహాలు జరుగుతున్నాయి. మాకు ఒకటే నమ్మకం, ఇక్కడ ఎన్నో కళ్యాణ మండపాలు వెలిసి అయినా కూడా ఇక్కడ గ్రామాల నుంచి వచ్చినటువంటి పూర్వీకులు కూడా ఎద్దుల పనులతో వచ్చి ఇక్కడ ఎన్నో వివాహాలు జరుపుకునేవాళ్ళు. వాళ్ళు వివాహాలు 100 ఏళ్ళు పాడి పంటలాగా చిరస్థాయిగా ఉండేది. ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆయన సహకారంతోనే ఇక్కడ కూడా హనుమాన్ సర్కిల్ నందు కూడా భారీ విగ్రహం 54 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ఆలయ కమిటీ వారు భక్తుల సహకారంతో రాష్ట్రాల నుండి వివిధ రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గాన్ని వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా సహకారంతోనే ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రతి శనివారం ఇక్కడ నిత్యాన్నదానం ప్రతి శనివారం భక్తుల సహకారంతోనే మరి శ్రీ స్వామివారి అనుగ్రహంతో ఆలయ కమిటీ వారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఎంతో మంది ఎక్కడి నుంచి వచ్చి ఆకలి తీర్చుకొని ఎంత ఆనందపడుతున్నారంటే చెప్పలేనంత ఆనందం. ఇక్కడ బెల్లిగొండ ఆంజనేయ స్వామి చాలా మహిమగల దేవుడు. ఆ దేవుడికి చాలా మంది భక్తులు ఉన్నారు. వివిధ గ్రామాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పురాతనమైన దేవాలయం కాబట్టి మన పూర్వీకులు కూడా ఇక్కడ వివాహాలు చేసుకుని సంతోషంగా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా వివాహాలు కూడా జరుగుతున్నాయి. ఆ దేవుడి మహిమగల దేవుడు కాబట్టి అనారోగ్య పాలైనా కూడా ఇక్కడ వచ్చి దేవుణ్ణి మొరపెట్టుకొని వాళ్ళు బాగా అయినారు. అందుకోసం ఈ ఉగాది రోజు మన అంపయ్య పున్నం రోజు రథోత్సవము బాగా జరుగుతున్నది. చాలా మంది భక్తులతో బాగా దిగ్విజయంగా జరుగుతున్నది. గజానన మహంతం అనేకదంతం బద్ధానాం ఏకదంతం ఉపాస్మయే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ బెల్లిగొండ ఆంజనేయ చరిత్ర అంటే చాలా మహిమగల దేవుడు. ఆయన గురించి ఇంతానికి మనం చెప్పుకునేది లేదు. పురాతనం నుండి మా తాత ముత్తాతల నుండి మేము అర్చుత సేవ చేస్తున్నాము. కాబట్టి ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన కృప వల్ల బాగుపడిన చాలా మంది ఉన్నారు. ఏ ఇబ్బంది లేదు. ప్రతి శనివారము అమావాస్యకు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. పూర్వాతం గుడి బాగా మంచి పూర్వకులైన స్వామి. ఆలూరు తాలూకాలో అతి పురాతన దేవాలయం